కాంగ్రెస్ ది భస్మాసుర హస్తమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను తిప్పలు పెడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదని భస్మాసుర హస్తమని విమర్శించారు. లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామ సభలో పురుగుల మందు తాగి కుమ్మరి నాగేశ్వరరావు చనిపోవడం బాధాకరమన్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖం చాటేస్తే ఆ కుటుంబానికి బీఆర్ఎస్ ధైర్యం చెప్పిందన్నారు. ఆ రైతన్నకు మంచి వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు ములుగు జిల్లా బీఆర్ఎస్ ఎంతో ప్రయత్నించిందని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు నాగేశ్వరరావు ప్రాణాలు వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు. నాగేశ్వరరావుది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తన చావుతోనైనా అర్హులైన పేదలకు పథకాలు ఇవ్వాలని అధికారులకు చెబుతూ పురుగుల మందు తాగి మృతి చెందిన నాగేశ్వరరావు దుస్థితికి ప్రభుత్వమే కారణమన్నారు. ఉన్నదాంతో కుటుంబాన్ని పోషిస్తూ జీవితం గడుపుతున్న రైతు కుటుంబంలో గ్రామ సభల పేరిట కాంగ్రెస్ నిప్పులు పోసిందని మండిపడ్డారు. ఇంటి పెద్దను కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్న భార్య, 3 ఆడబిడ్డలను ఎవరు ఆదుకోవాలని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే యావతో ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా జాబితా విడుదల చేస్తూ ప్రజల్లో గందరగోళం రేపారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు అంటూ బాహాటంగా ప్రకటించడంతో గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పట్ల ప్రజల్లో ఆందోళన మొదలైందన్నారు. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప ఏడాది పాలనలో మీరు చేసిందేముందని నిలదీశారు. గ్రామ సభల సాక్షిగా తిరగబడ్డ జనం ఎక్కడికక్కడ నిలదీసిన దృశ్యాలు మీ 14 నెలల పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపాయన్నారు. రోడ్డున పడ్డ నాగేశ్వరరావు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. ఆయన కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు ధైర్యం కోల్పోవద్దన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రజలారా ఆత్మహత్యలకు పరిష్కారం కాదని సూచించారు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ పార్టీపై కొట్లాడదామని భరోసా ఇచ్చారు. హక్కుగా రావాల్సిన పథకాలను సాధించుకుందామని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యకు పాల్పడవద్దని రాష్ట్ర ప్రజలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ది భస్మాసుర హస్తమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజల్ని తిప్పలు పెడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదని భస్మాసుర హస్తమని విమర్శించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలని అరచేతిలో వైపు సూచిస్తుంది. వల్ల ఏదైతే ప్రజలను తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం అని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామ సభలో పురుగుల తాగి ఆత్మహత్య చేసుకున్న ములుగు జిల్లా బత్తాయిపురం గ్రామానికి చెందిన కుమ్మరి నాగయ్య ఆసుపత్రి చికిత్సతో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖం చాటేస్తే ఆ కుటుంబానికి ధైర్యం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా మరొకసారి గుర్తు చేశారు. నాగయ్యకు మంచి వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రయత్నించింది. కానీ దురదృష్టవశాత్తు నాగయ్య ప్రాణాలు వదిలారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ తన చావుతోనైనా అర్హులైన పేదల పథకాలు ఇవ్వాలని అధికారులు చెబుతూ పురుగుల మందు తాగి ఆసుపత్రి పాలైన నాగయ్య ప్రభుత్వమే కారణం, ప్రభుత్వ ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం అట్టే అని చెప్పేసి కూడా మరొకసారి ప్రోత్సహించారు. ఉన్నదాంతో కుటుంబాన్ని పోషిస్తూ జీవితం గడుపుతున్న నాగయ్య కుటుంబంలో గ్రామ సభల పేరిట నిప్పులు పోసింది ఈ ప్రభుత్వం. భర్తను తండ్రిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న భార్య, 3 ఆడబిడ్డలు ఎవరు ఆదుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి ఆ ప్రభుత్వంపై మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని యావతో ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా లబ్ధిదారుని ఎంపిక సరిగ్గా జరపకుండా జాబితా విడుదల చేస్తూ ప్రజల్లో ఒక గందరగోళాన్ని వేసింది ప్రభుత్వం, ఈ పార్టీ అని చెప్పేసి కూడా నిలబెట్టారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలంటూ మహాటంగా ప్రకటించడంతో గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ
సజావుగా జరగలేకపోవడంతో ఆందోళన మొదలైంది. ఇంతకు మించి ఇంకోటి కాదని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. దరఖాస్తుల పేరుగా దగా చేయడమే తప్ప ఏడాది పాలన మీరు ఏం చేశారని చెప్పేసి కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామ సభల సాక్షిగా తిరగబడ్డ జనం ఎక్కడికెక్కడ అందించిన దృశ్యాలు మీ 14 నెలల పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపాయని మరొకసారి ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేస్తూ ఇక 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభ్యర్థం కాదు, బహ్మాసుల అర్థమని తేలిపోయిందని చెప్పేసి కూడా మండిపడ్డారు. రోజుల పడ్డ నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకొని 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేసినట్టు కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. అయితే రాష్ట్ర ప్రజలారా ఆత్మహత్యలు పరిష్కారం కాదు, నమ్మి ఓటేసేందుకు నచ్చిక ముంచుతున్న కాంగ్రెస్ పార్టీపై కొట్లాడడం, ఖచ్చితంగా హక్కులను పరిష్కరించుకున్నాం, పథకాలను సాధించుకున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలు పాల్పడవద్దని రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నామని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రజలకు రాష్ట్ర ప్రజానికానికి లబ్ధిదారులకు సూచన చేశారు. ఖచ్చితంగా ఆత్మహత్యలతో ఈ సాధించుకోలేము, ధైర్యంగా ఉందాం, ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీల అమలు కోసం నిత్యం పోరాటం చేద్దాం, వారి ప్రభుత్వాన్ని మెడలు వంచుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలకు ఒక ధైర్యాన్ని భరోసా ఇచ్చారు, వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చే వరకు కూడా ప్రభుత్వం వారి తరఫున పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్థాయిలో ప్రభుత్వంపై మండిపడుతూ వారి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ఒక మనోధైర్యాన్ని నింపారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ నాగయ్య చనిపోవడం బాధాకరం అని చెప్పేసి కూడా విచారం వ్యక్తం చేశారు. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.